విషయంలో అంటే అగ్రవర్ణాల పిల్లలని సార్ తీసుకొచ్చిన వాళ్ళు కొన్ని పదాలు నేను వాడను రాజేష్, మీకు తెలుసు సార్. నేను మాట్లాడేస్తాను, నేను చెప్పేస్తాను. అయితే ₹1,00,000 ఇస్తారనేది అది బాగా ఎక్కడో ఎందుకు అది చాలా మందిని కలిచివేసే విధంగా ఉంది. ఏంటి అసలు అది? అలాంటి వ్యాఖ్యలు వచ్చింది. నేను ఏమన్నానంటే సార్, ఎవరైనా ఇలాంటి అగ్రవర్ణ అహంకారుల పిల్లల్ని పెళ్లి చేసుకుంటే నేను సెక్యూరిటీ కల్పిస్తాను, మీకు ₹1,00,000 ప్రకటించి మిమ్మల్ని విదేశాలు పంపించేస్తాను అన్నాను సార్. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళు కట్ చేసిన వీడియో మాటలు అవి ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఎవరైనా ఇలాంటి అగ్రవర్ణ అహంకారుల పిల్లల్ని పెళ్లి చేసుకుంటే ఓకే, మీకు నేను సెక్యూరిటీ కల్పిస్తాను, మీకు ₹1,00,000 ఇస్తాను, మిమ్మల్ని విదేశాలు పంపించేస్తాను. ఓకే, ఆ కట్ చేసిన వీడియో మొక్క వింటే ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా నా మీద నాకే అసహ్యం వస్తుంది సార్. అదే మాట. ఎందుకంటే ఆడపిల్ల తండ్రిగా ఆ బాధ ఎంత ఉంటుందో, ఆ ప్రేమ ఎంత ఉంటుందో నాకు తెలుసు. కానీ ఆ కాంటెక్స్ట్ అది కాదు సార్. అది ఏం జరిగిందంటే 2018లో మిర్యాలగూడలో ప్రణయ్ అమృత అనే ఇద్దరు లవర్స్ పెళ్లి చేసుకున్నారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి గర్భవతి. వినాయకుడు టెంపుల్కి వెళ్ళారు, పూజ చేశారు. హాస్పిటల్కి వెళ్తున్న దారిలో వెనకాల నరికేశాడు. నరికేసినప్పుడు నేను కువైట్లో మాసన్ మీటింగ్ కువైట్లో కండక్ట్ చేస్తున్నాం సార్. అక్కడి నుంచి చూశాను. ఏంటి కారణం అంటే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల వాళ్ళ తండ్రి చంపించేసాడంట అన్నారు. నాకు బాధ అనిపించింది, ఎందుకంటే చనిపోయిన కుర్రోడు నేను ఆ కులస్తుండే. అతని మీద కత్తి దాడి జరుగుతున్నప్పుడు నా మీద జరిగినట్టు అనిపించింది. ఏంటి ఇంకా ఈ కాలంలో కూడా ఎంత ఘోరమైన మనుషులు ఉన్నారా అని. అప్పుడు నేను ఏం చేశానంటే వెంటనే ఫేస్బుక్ వీడియో ఆన్ చేసి, ఇలాంటి పరిస్థితులు ఎవరికన్నా ఉంటే, ఇలాంటి అహంకారం అంటే ప్రేమిస్తే చంపేసే అంత అహంకారుల పిల్లల్ని కనుక మీరు పెళ్లి చేసుకుంటే, పాయింట్ నోట్ చేయండి సార్, పెళ్లి చేసుకుంటే ప్రేమిస్తే కాదు, లేపుకొస్తే కాదు, లేకపోతే ఇంకోటి ఏదో తప్పు చేస్తే కాదు, పెళ్లి చేసుకుంటే ఇలాంటి థ్రెట్ మీకు ఉందనిపిస్తే నేను సెక్యూరిటీ కల్పిస్తాను, ₹1,00,000 ఇస్తాను, అవసరమైతే విదేశాలు పంపించి మిమ్మల్ని కాపాడుకుంటాను. ఎందుకంటే ఆ మర్డర్ ₹1,00,000 సుపారీ ఇచ్చి చేయించారు సార్. ₹1,00,000 ఇచ్చి ప్రాణాలు తీయించారు. ఆ విషయం మరుగున పడిపోయింది సార్. ఆయన చనిపోయాడు పాపం. అప్పుడు నేను బాధపడ్డాను సార్ ఆయన చనిపోయినప్పుడు కూడా. ఇప్పుడు ఒక ఆడపిల్ల తండ్రిగా ఆలోచిస్తే ఆ సమయానికి ఏమో ఒకవేళ ఆ పరిస్థితి నాకు వస్తే నేను కూడా మారుతిరావు గారిలా చేస్తానా చేయనా తర్వాత విషయం సార్. అది ఆయన చనిపోయినప్పుడు కూడా బాధపడ్డాను నేను. అయితే అంత మంచి కుటుంబం అలాగే ఇదైంది. అయితే ఆ టాపిక్ మనం డిబేట్ అయిపోతున్నాం సార్. అయితే ఈ చంపించటం ఇది అనేది మరుగున పడిపోయింది సార్. ఆ బాధలో నేను మాట్లాడిన మాటలు ఒకవేళ అది తప్పే అవ్వచ్చు. ఎవరికన్నా ఇప్పుడు అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళకి ఏటి రాజేష్ ఎలా మాట్లాడాడు, ఆడపిల్ల ఎవరికన్నా ఆడపిల్ల కదా అలా ప్రోత్సహించాడా అని బాధపడే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నాను. అప్పుడు నా బాధలో నేను అన్న మాటలు, ఆ మాటలు తప్పంటే క్షమించండి. కానీ ఆ సందర్భం ₹1,00,000 ఇచ్చి చంపించాడు, అది అంతకన్నా ఘోరం. ఆ రోజున మొత్తం యావత్ సమాజం అగ్రవర్ణాలు కూడా దాన్ని ఖండించారండి. అది తప్పు అన్నారు సార్. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ సంఘటన మరుగున పడిపోయింది, అది అందరూ మర్చిపోయారు. కానీ ఈ ముక్క మాత్రమే కట్ చేసి ఏ అగ్రవర్ణ సోదరుడి దగ్గరికన్నా వెళ్తే వీడు ఇప్పుడే మాట్లాడినట్టున్నాడు, వీడి పొగరబోతుగా మాట్లాడాడు అని ఆ బాధే కలుగుతుంది తప్ప ఇది తెలియదు సార్. ఇంకో విషయం కూడా ఏంటంటే సార్, ఎవరైనా పెళ్లి చేసుకుంటే అన్నాను సార్, అంటే కులాంతర వివాహం చేసుకుంటే గవర్నమెంటే ప్రోత్సాహం ఇస్తుంది సార్. కులాంతర వివాహం అంటే ఏంటండి, తక్కువ కులాన్ని ఎక్కువ కులం అబ్బాయో అమ్మాయో చేసుకోవటమే. ఇంకోటి కులాంతర వివాహం మేము ప్రేమించుకున్నాం పెళ్లి చేయండి అని పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళే సెక్యూరిటీ ఇస్తారు సార్. నేను అన్నది చట్టపరంగానే మాట్లాడాను సార్, చట్టపరంగానే మాట్లాడాను. కానీ ఖచ్చితంగా ప్రతిదానికి అంటే ఆ రోజు జరిగినటువంటిది అమృత విషయంలో జరిగినటువంటి అంశం కళ్ళ ముందు గొడ్డలు పెట్టి నరుకుతా ఉంటే హాస్పిటల్కి పోయి వస్తున్నప్పుడు జరిగిన సంఘటన. ఆ నరికినప్పుడు అతను పడిపోయినప్పుడు అమ్మాయి వచ్చి ఏడవటం, తర్వాత జరిగినటువంటిది శ్రోధపడి పెద్ద అదంతా కూడా ఎంటైర్ సమాజం బాధపడింది. ఇది చాలా ఘోషించింది సార్. ఆ టైంలో మీరు దానికి రెస్పాండ్ అయిన వీడియోకి దానికి ఇప్పుడు ఈ కట్టింగ్లు చేసేసి దాన్ని ఈ రకంగా తీసుకొచ్చినటువంటి అంశం. ఇప్పుడు వాడాలనే ఆలోచన ఎంత క్రిమినల్ మైండ్ అయితే జగన్కి వస్తుంది ఆలోచించండి సార్. సమాజం అంటే జగన్మోహన్